నీటిలో జరిగిన అవకతవకలను లీకేజీల గురించి చెప్పకుండా సిగ్గుండాలి బీజేపీకి కూడా నాది మాట్లాడడానికి. దీన్ని డైవర్ట్ చేసే నీటిలో జరిగినటువంటి అవకతవకలను డైవర్ట్ చేసే ప్రక్రియలో ఈరోజు ఇటువంటి దుకాణం తెరుస్తున్నారు బీజేపీలు. సిగ్గుండాలి. ఇంతరన్నా 8 మంది ఎంపీలు రిజైన్ చేయండి. ఫస్ట్ మీకు శాతనైతే విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయండి. ఈ విషయంలో బయటికి వస్తే నీటి వెనకాల ఉన్నటువంటి నాయకులు బయటకు వస్తే దాదాపు 14 నుంచి 20 మంది ఎంపీల పిల్లలకు సంబంధించిన వ్యవహారం ఉందని బయటికి తెలుస్తూ ఉంది. దీని మీద ప్రత్యక్షంగా చాలామంది విద్యార్థులు మాట్లాడుకుంటున్న మాటలే ఇవన్నీ. వాటిని బయటికి తీయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీదనే ఉంది. ఒకవేళ నిజంగా ఈ నీటి వ్యవస్థ బయటికి వస్తే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందన్న భయంతో నరేంద్ర మోడీ భయపడుతున్నాడు. 14 మంది ఎంపీల వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం 23.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలను బలిగొన్నది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాలు బయటకు వస్తే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే భయంతో ఈరోజు వాళ్ళు ముందుకు పోతున్నారు.